లైఫ్‌లో కొన్ని మిస్టేక్స్ కావు. దే బికేమ్ ట్రాప్ పాయింట్స్. అలాగే ఐబొమ్మ రవి కూడా ఒక చిన్న ఇల్లీగల్ ఐడియాతో స్టార్ట్ చేసి ఇప్పుడు బిగ్ టైమ్ అరెస్ట్ దాకా వచ్చాడు. డేలో అతను ఒక పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్. కానీ నైట్ టైంలో అతను రన్ చేసింది ఒక ఇల్లీగల్ ఆపరేషన్. ఫ్రెండ్స్, ఇదొక సాధారణ పని కాదు. మూవీస్ డౌన్లోడింగ్, మనీ లాండరింగ్, వెబ్సైట్ హ్యాకింగ్, పైరసీ మూవీస్ మేకింగ్ ఇలాంటి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ అతను నడిపించాడు. ఇన్ని సంవత్సరాలుగా అతని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కొన్ని సంవత్సరాల నుంచి పోలీసులు అతన్ని వెతుకుతూనే ఉన్నారు. అయినా అతను దొరకలేదు. అంత పెద్ద మాస్టర్ మైండ్ సడన్ గా ఎలా దొరికిపోయాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రన్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఇక మొదలెడదామా? దాదాపు చాలా మూవీస్ పైరసీ అవుతున్నాయి. సో పోలీసులు ఏం చేసిర్రంటే అందరినీ అరెస్ట్ చేసిర్రు. బట్ ఐబొమ్మ రవి మాత్రం దొరకలేదు. ఆ తర్వాత ఐబొమ్మ నుంచి ఒక వార్నింగ్ అయితే బయటికి వచ్చింది. ఆ వార్నింగ్ లో ఏముందంటే గవర్నమెంట్ డాటా అండ్ చాలా మంది యూజర్ల డాటా అతని దగ్గర ఉన్నట్లు తెలిసింది. అప్పుడు ఈ వార్నింగ్ చాలా వైరల్ అయింది. ఇన్స్టాలో, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా ఇదే వార్నింగ్ ఉండే. ఆ తర్వాత పోలీసులు అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ట్రై చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీని వాడారు. అయినా అతను దొరకలేదు. అప్పుడు సింగిల్ అండ్ నాని అన్నది హిట్ 3 మూవీ రిలీజ్ లో ఉండే. హిట్ 3 మూవీ రిలీజ్ డేట్ కి 18 అవర్స్ ముందే మెయిన్ సర్వర్స్ ని హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్ ని బయటికి లీక్ చేశాడు. దాంతో చిరంజీవి గారు, నాగార్జున గారు ఇలాంటి పెద్ద పెద్ద టాలీవుడ్ హీరోలందరూ వెళ్లి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన సివి ఆనంద్ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులు 2 కోట్లు ఖర్చు పెట్టి అడ్వాన్స్ టెక్నాలజీని వాడి చాలా మంది పైరసీ చేసే వాళ్ళని పట్టుకున్నారు. బట్ ఇమ్మడి రవి మాత్రం తప్పించుకున్నాడు. ఎందుకంటే అతను ఫ్రాన్స్ లో ఉండే. కొన్ని ఇయర్స్ దాకా అతను పోలీసులకు దొరకకుండా సేవ్ అయ్యాడు. దెన్ ఆఫ్టర్ తన వైఫ్ డైవర్స్ కి అప్లై చేసింది. ఆ కారణంగా రవికి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అతను హైదరాబాద్ కి తిరిగి రావడమే అతని బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడ నుంచే తన డౌన్ ఫాల్ మొదలైంది. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. మొబైల్ సిగ్నల్ ట్రాకింగ్, లొకేషన్ ట్రయాంగులేషన్, సైలెంట్ సర్వేలెన్స్, డే అండ్ నైట్ పోలీసులు అతని ప్రతి స్టెప్ అబ్జర్వ్ చేశారు. బట్ కేస్ కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఒక్క ఫోన్ కాల్. రిపోర్ట్స్ ప్రకారం అతని వైఫ్ పోలీసులకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అతను హైదరాబాద్ లోనే ఉన్నాడని చెప్పిన ఒక్క మాట కొన్ని ఇయర్స్ గా జరుగుతున్న చేస్ కి ది ఎండ్ పడ్డాయి. కుకట్పల్లిలో సీదా సాదా అపార్ట్మెంట్. బట్ లోపలికెళ్లి చూస్తే పెద్ద పైరసీ నెట్వర్క్ బయటికి పడ్డాయి. ఎర్లీ మార్నింగ్ సైబర్ క్రైమ్ టీమ్ లోపలికెళ్లి చూస్తే టేబుల్ మీద వేలల్లో హార్డ్ డిస్క్లు ఉన్నాయి. మల్టిపుల్ ల్యాప్టాప్స్, సర్వర్ యాక్సెస్ కోడ్స్, బ్యాంక్ అకౌంట్ ఫైల్ అండ్ ఒక హెవీ వెయిట్ సూట్ కేస్ ఉన్నది. ఏంటని తెరిస్తే 3 కోట్ల క్యాష్. రవిని అరెస్ట్ చేసిన తర్వాత రవి ఇచ్చిన కన్ఫెషన్ షాక్ ఇచ్చింది. అతను 110+ మిర్రర్ డొమైన్స్ నడిపాడు. ఓటీటీ ఆర్డీఎం లూప్ హోల్స్ హ్యాక్ చేశాడు. 50 lakhs+ యూజర్స్ డాటా అతని దగ్గర ఉన్నది. అతని నెట్వర్క్ ఇంటర్నేషనల్ లెవెల్ గా స్ప్రెడ్ అయి ఉన్నది. ఇదంతా విన్న తర్వాత పోలీసులు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారంట. అతని దగ్గర దొరికిన ల్యాప్టాప్స్ అండ్ మనీ అంతా సీజ్ చేశారంట. ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి 14 days జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. ఇప్పుడు అతను చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతనితో పాటు అతని నెట్వర్క్ ఐబొమ్మ కూడా క్లోజ్ అయిపోయింది. ఒక చాలా పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ ని క్లోజ్ చేసేశారు పోలీసులు. టు బి ఫ్రాంక్, ఈ స్టోరీలో పోలీసులు విన్ అయ్యారు. బట్ ఎవరి సినిమాకి వాళ్ళే హీరో. రవి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అతను చేసింది అతనికి తప్పు అనిపించదు. బట్ ఈ వరల్డ్ పరంగా చూస్తే వేరేళ్ళ సినిమాలని దొంగలించి అతను అమ్ముకోవడం చాలా పెద్ద క్రైమ్. అండ్ అప్పట్లో అతను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. మూవీ టికెట్స్ హైక్ చేయడం వల్లనే అందరూ పైరసీకి అలవాటు పడుతున్నారు. లేకపోతే అందరూ థియేటర్స్ లోనే మూవీస్ ని చూస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చూడలేనంతగా టికెట్స్ ని హైక్ చేస్తున్నారు. సో ఇది సినిమా వాళ్ళ తప్పు, నా తప్పు కాదని అతను ఒకసారి స్టేట్మెంట్లో అన్నాడు. సో మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యస్ సైనింగ్ ఆఫ్.